నేను నన్ను కోసమైనా ఫోన్ తీసుకొచ్చి అదే లేకుండా విషయం లేదా నాకు ఓకేనా సౌండ్ బాబు ఎవరు ఎంకెళ్ళినాడో లేదా మొదటగా ఈ జిల్లా రైతాంగం తరఫున రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసి నిన్ననే ₹1,00,000 రుణాలన్నింటి కూడా మాఫీ చేయబడి 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సందర్భం భారతదేశ రాజకీయాల్లోనే నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప కష్టమైనటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకోలేదు, తీసుకున్న అమలు చేయలేదు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చినాక 7 నెలల్లోగానే మరి అమలుకు దాని బాటలు వేసి అమలు చేసి చూపించినటువంటి ఘనత, చేయగలిగిన శక్తి ఈ భూమి మీద ఏకైక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రజలకు, ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అధికారం కోల్పోతామని తెలిసినా తెలంగాణ ఇస్తామని మాటిచ్చినందుకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఒక గొప్ప ఉదాహరణ అయితే, మరి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు 2 లక్షల రుణమాఫీ చేస్తారని రైతు డిక్లరేషన్లో మాట ఇవ్వడం, ఆ మాటను కూడా తూచా తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇంత తొందరలో 8 నెలల లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం అన్నది గొప్ప విషయం. ఇది ఈ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలబడుతుంది నిన్నటి రోజు. మరి ముఖ్యంగా వెనుకబడిన జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఇది ఎంతో లాభదాయకమైంది. సంతోషంగా నిన్న చూసి మీరందరూ కూడా మొత్తం జిల్లాలో, గ్రామాల్లో, మడికట్లలో పండుగ వాతావరణం, రైతులు చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా టెక్నికల్గా ఎవరికైనా ఏ రైతుల ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మన మహబూబ్నగర్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి కానీ లేక స్థానిక శాసనసభ్యులు ఎన్ఎంసీ కానీ క్యాంప్ ఆఫీస్ కానీ రైతులు సందేహాలు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు, కార్యకర్తలు వాళ్ళ సమస్యలు పరిశీలించి బ్యాంకర్ దగ్గర వెళ్ళి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడి అందరికీ కూడా ఇది వర్తించే విధంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో 2014లో ప్రకటించినటువంటి రుణమాఫీని వాళ్ళు ఒకసారి 2014లో 2018లో ఈ 2 సందర్భాల్లో కూడా వాళ్ళు చేసి ఆ రుణమాఫీని అది కూడా కొంచెంగా పూర్తిగా కాకుండా అరకొరగా చేసి సగం సంఖ్యనే మిగిలించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు 28.354 crores, 28,354 కోట్లను ఆ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో అది కూడా కొంతమందికి చెందింది. ఆ 5 సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళు పాక్షికంగానే చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వంలో 8 నెలల లోపలనే మరి పూర్తిగా 2 లక్షల రుణమాఫీని ఇవాళ చేస్తుందంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే రకంగా ప్రతిపక్షాలు కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ హితవు పలుకుతా ఉంది. అంతేకాదు ఈ బ్యాంకులో లోన్ తీసుకుంటేనే వస్తుంది, ఆ బ్యాంకులో లోన్ తీసుకుంటే వస్తుంది కాదు. రైతు అనేవాడు ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా, కోఆపరేటివ్ బ్యాంకులో తీసుకున్నా, నేషనలైజ్డ్ బ్యాంకులో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అన్నింటినీ కూడా కలిపి మరి రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ఇప్పటి వరకు చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు మన జిల్లా కాడికి ఒకసారి చూసుకుంటే దేవరకద్ర నియోజకవర్గంలో
మొత్తం లోన్లు వచ్చేసి దేవరగర నియోజకవర్గంలో 16,621 లోన్స్ ఉన్నాయి, లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ కుటుంబాలు వచ్చేసి దేవరగర నియోజకవర్గంలో 15,698 కుటుంబాలు ఉన్నాయి ఇవాళ లబ్ధి పొందుతున్నాయి ఈ సందర్భంగా. ఆ తర్వాత అది ఫస్ట్ ఫేజే. మళ్ళా లోన్ పేవర్ ఎంత ఉందంటే 87.94 కోట్లు దేవరగరలో. అదే రకంగా జడ్చర్లలో వచ్చేసి 14,349 లోన్ అకౌంట్స్ ఉన్నాయి, 13,663 కుటుంబాలు ఉన్నాయి. మరి లోన్ వచ్చేసి 80.9 కోట్లు ఇవాళ లోన్ వేవవుతాం ఆ నియోజకవర్గంలో మొదటి దశలో. మహబూబ్నగర్ నియోజకవర్గానికి వస్తే 5,829 లోన్ అకౌంట్స్ ఉన్నాయి. 5,829 లోన్ అకౌంట్స్ ఉన్నాయి మహబూబ్నగర్ నియోజకవర్గంలో. కుటుంబాలు వచ్చేసి 5,586 కుటుంబాలు ఉన్నాయి. మరి అమౌంట్ వచ్చేసి 30.85 కోట్ల రూపాయలు ఇవాళ మొదటి దశలోనే క్లియర్ అవుతా ఉంది. మహబూబ్నగర్లో ఎందుకు ఇంత తక్కువ ఉందంటే ఎక్కువ అర్బన్ ఉంది కనుక, టౌన్ ఉంది కనుక కొంత ఇక్కడ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి. ఈ సందర్భంగా చాలా మంది ప్రతిపక్షాలు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు 6 గ్యారెంటీలు అమలేది, 6 గ్యారెంటీలు అమలేది అని. 6 గ్యారెంటీల అమలు ఆల్రెడీ దాదాపుగా అయిపోవచ్చింది. మహిళలు బస్సులో ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇవాళ 6,048.95 క్రోడ్స్ ఇవాళ ఖర్చు పెట్టింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈ ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఏదైతే ఫ్రీ టికెట్ ఇస్తూ ఉందో ఆర్టీసీ, ఆ డబ్బును ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఆ డబ్బును ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది. అంటే ఇది 2 రకాలుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం. దీన్ని అర్థం చేసుకోవాల్సింది కానీ ప్రజలను బుద్ధి తెచ్చుకోవాల్సింది కానీ ప్రతిపక్షాలకు కూడా హితవు కలుగుతాం. అదే రకంగా 500 గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అంటే నిన్న ఈ వేవర్ అయ్యే వరకు కూడా చూస్తే 168.17 అంటే 168 పైచులకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ సబ్సిడీ 500 గ్యాస్ సిలిండర్ ద్వారా. అదే రకంగా ఈ 200 యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దాదాపు 45,92,984 మంది లబ్ధిదారులకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వాళ్ళకి లబ్ధి చేకూర్చింది 200 యూనిట్ల ఖర్చు. దానికి ఖర్చు వచ్చేసి 1,79,20,417 యూనిట్లు. మొత్తం మేము ఉచితంగా ఇచ్చిన యూనిట్లు ఏంటంటే 1,79,20,417 యూనిట్లు. దీనికి ఖర్చైన డబ్బులు ఏంటంటే 640.42 కోట్లు. ఒకసారి చూడండి, అప్పులు దాదాపు 7 లక్షల కోట్లు మనం మిత్తి కట్టే పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మరి ఎన్ని వందల వేల కోట్లు ఇవాళ ప్రజల హితం కొరకు, వెల్ఫేర్ కొరకు ఖర్చు పెడతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు మనం ఎవరు కూడా ఊహించని రీతిలో ఇవాళ మన మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. అందరికీ కూడా అందుబాటులో అవసరమైనటువంటి కూడా త్వరితగతిన ఊహించినంత టైంలోనే అనుకున్న సమయంలోనే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. మీకు చిన్న ఈ సందర్భంగా ఒక డాటా ఇవ్వదలుచుకున్నాం. ఈ మహిళా శక్తి ఏదైతే లోన్స్ వాళ్ళకు ఉన్నాయి కదా, మహిళా శక్తి లోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అమౌంట్ ఏంటంటే కోట్లలో దాదాపు 50.41. బెనిఫిషియర్స్ వచ్చేసి 63.91 లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మన దగ్గర. అదే గృహజ్యోతి 635 ఇందాక చెప్పిన కదా, మహాలక్ష్మి ఫ్రీ బస్లో 500 సిలిండర్. ఈ రైతు భరోసా కూడా లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఇచ్చినాం. లాస్ట్ సీజన్లో రైతు భరోసా కొంత అందరికీ ఇచ్చిన ఆ డబ్బులు లెక్కేసుకుంటే రైతు భరోసా కింద దాదాపు 7,625.16 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి ఒక్కరి కూడా అనుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది
కాంగ్రెస్ పార్టీ, అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణని మొత్తం దేశం మొత్తాన్ని కూడా మోడల్ కాబోతా ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న యావత్ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో ఈ రైతు రుణమాఫీ జరిగిన సందర్భంగా సంబరాలు జరపాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారము నిన్న ఈరోజు మరి రేపు ఆదివారం వరకు ఈ రైతు సంబరాలు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతు సంబరాలు జరపాలని ఈ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి నాయకులకు అందరికీ కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటా ఉన్నాం. అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరి మా అందరి ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము నిన్న పెద్ద ఎత్తున హన్వాడ మండలం టంకర గ్రామంలో జరిగింది. అలాగే మహబూబ్ నగర్ మండలంలో కోడూరు, మాచన్పల్లి, ఎదిరే దివిటిపల్లి గ్రామాల లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పార్టీ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను నేను ఒకటే కోరుతా ఉన్నా, రేపు ప్రతి గ్రామంలో ఎవరికైతే రైతులకు ప్రతి రైతు ఇంటికి వెళ్ళి రుణమాఫీ జరిగినటువంటి రైతుల ఇంట్లోకి వెళ్ళి వారిని కలిసి రేపు వారి గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు ప్రజల శ్రేయస్సు కొరకు అహర్నిశలు ఆలోచిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రభుత్వం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గుళ్ళో పూజ జరిపి రాబోయే రోజుల్లో ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలని కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా రేపు శనివారము ఆదివారము 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి గ్రామంలో ఇంటింటికి ఎవరికైతే రైతులకు రుణమాఫీ జరిగిందో వారి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాబట్టి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమం ప్రతి గుడిలో ఊర్లో పూజలు జరిపి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి, మునుముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి దిశగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ అందరూ పూజలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కోరుకుంటారు.